తిరుమల కొండపైనే కాదు, కొండ కింద వైకాపా హయాంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగానే తాజాగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. బంగారు తాపడం పనుల పేరుతో 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెరపైకొచ్చింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వైకాపా హయాంలో 2022-23 మధ్యకాలంలో ఈ ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ 100 కిలోల బంగారం కేటాయించింది. ఇందులో భాగంగా 9 పొరలతో తాపడం చేయాల్సి ఉండగా 2 పొరలతో సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. విమాన గోపురంపై 30 విగ్రహాలు ధ్వంసం చేసి ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. ఈ అంశాన్ని బయటకు రాకుండా నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవోగా ఉన్న ధర్మారెడ్డి జాగ్రత్త పడినట్లు సమాచారం. విమాన గోపురం పనులకు అసలు కాంట్రాక్టర్ను కాదని సబ్లీజ్ కింద వేరే ఇద్దరికి పనులు అప్పజెప్పినట్లు దేవస్థానానికి ఫిర్యాదులందాయి. ప్రస్తుతం ఈ అంశాలన్నింటిపై దేవస్థానం విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది. దీంతోపాటు బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను కూడా విచారించి ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు, బంగారం ఎంత వాడారు అనే అంశంపై ఆరా తీస్తోంది. ఈ అంశంపై జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ గోపురం బంగారు తాపడంలో 50 కేజీల బంగారం గోల్మాల్ జరిగిందని, ఈ అవినీతికి సంబంధించిన కొన్ని ఆధారాలు తమ వద్దే ఉన్నాయని, మరికొన్ని ఆధారాలు నాటి విజిలెన్స్ అధికారుల వద్ద ఉంటాయని తెలిపారు. తాపడం ముసుగులో దాదాపు 50 కేజీల బంగారాన్ని దోచుకోవడమే కాక 100 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన దేవతా విగ్రహాలను తొలగించారని, ఈ సంఘటనపై కొందరు ఆనాడే కేసు వేశారని, కానీ నాటి టీటీడీ అధికారులు వారిని బెదిరించి ఫిర్యాదును విత్డ్రా చేయించారని ఆరోపించారు. ప్రస్తుతం తాపడమున్న బంగారం క్వాలిటీ చెక్ చేయాలని, దీనిపై కూటమి ప్రభుత్వం పూర్తి విచారణ చేసి బాధ్యులపై తగిన కఠిన చర్యలు తీసుకోవాలని కిరణ్ రాయల్ కోరారు.